నాకు అది బాగా గుర్తు నాకు. ఇక మా ఇంట్లో డోర్ పక్కన ఇటొక పెద్ద కుండ, ఇక్కడ ఒక పెద్ద కుండ ఉండేటి. అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఓ 10 బండ్లల్లో నేను ముందు బండిలో నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు. అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతుంది, చీకటేదా, ఖచ్చితంగా అలా అయిపోయింది మరి. ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్షపు, ఏమో వీళ్ళు ఏంట్రో దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే. ఇక మేము ఒక 1-2 ఇయర్స్ నరకం చూసినాం. నేను 3వ తరగతి, నాకేం తెలుసు చెప్పండి. 3వ తరగతి ఆ టైంలో మా నాన్న ఎటో వెళ్ళిపోయాడు, మెంటల్గా అప్సెట్ అయ్యి. అయ్యో, ఎటుపోయిండో తెలియదు. 2-3 నెలల తర్వాత వచ్చిండు. నేను ఒక చిన్న చెల్లి, నాకు ఆ చెల్లిని ఇట్లా పెట్టుకొని ఒక్కరిని చీకట్లో కూర్చున్నామని, లైట్ వెలిగించడం కూడా వచ్చేది కాదు. ఇక అసలు అది వర్ణనాతీతం అంతే. నిజంగా వినడానికి అసలు చాలా దారుణంగా అలా. కనీసం ఇంటి దగ్గర వాళ్ళు కానీ చుట్టాలు ఎవరైనా కానీ, మాకు ఇటు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉండేవాళ్ళు, వీరయ్య గారని, వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని. పాపం బాబు ఎట్లుండో చూసి రాకుండా అని వాళ్ళ మిసెస్ని పంపటం, వాళ్ళ పిల్లల్ని పంపటం. అబ్బో, ఆ డేస్ తలుచుకుంటే ఇప్పుడు అబ్బా అనిపిస్తుంది. ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళా సెట్ అయినాం కొద్ది కొద్దిగా. ఇక నేను 7th క్లాస్ వచ్చే వరకు మళ్ళీ హీరో అయిపోయినా. మళ్ళీ మా నాన్న సెట్ అయిపోయాడు. నేను అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ క్లాస్ లీడర్ అట్లే ఉండేది. నేను ఆ దుఃఖము, ఆ పరిస్థితుల్లో కూడా క్లాస్ ఫస్టే మళ్ళీ. అసలు అది కాదు సార్, చదువులో నంబర్ 1 మీరు. ఒక గవర్నమెంట్ అంటే ఒక పెద్ద డెసిగ్నేషన్ వదిలిపెట్టుకొని సడన్గా సినిమాల్లోకి రావడం అంటే యాక్చువల్గా అంటే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళారు కదా ఒక టైంలో. అయ్యో, మంచి పొజిషన్ ఏంటి, నేను సర్వీస్లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయాను. అదే కదా, ఒక కలెక్టర్ అవ్వాల్సిన పర్సన్ సడన్గా ఇటువైపు టర్న్ అవ్వడానికి ఏంటి రీజన్? అసలు టర్న్ ఏం లేదు. స్కూల్లో ఇప్పుడు గేమ్స్ అండ్ ఇప్పుడు క్లాస్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్గా ఉండేది. సరదాగా నాటకాలు వేసేది, చాలా యాక్టివ్గా ఉండేటివి చిన్నప్పుడు. ఒక స్కూల్ డేకి నాకు ప్రైమరీ స్కూలు, నా 5వ తరగతి 6వ తరగతి, 6వ తరగతి అనుకుంటా, 6 7 ఏదో మొత్తానికి నేను ఏ గేమ్స్ ఆడలేదు. నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆడలేకపోయాను, పేషెంట్గా ఉండి. అంతకుముందు ప్రైజులు ఇస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ అనగానే పోయి తీసుకునేది. దిగుతుంటే ఇంకెందుకు దిగుతావులే, అన్ని ప్రైజులు నీకే కదా, ఇన్నే ఉండు అనేవాళ్ళు. ఆ సెకండ్ ప్రైజ్ పలానా, థర్డ్ ప్రైజ్ పలానా, మళ్ళీ ఇంకొక గేమ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్, ఈయనే ఉండేది, తీసుకునేది. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ బాబు, అట్లా ఉండేది. అదే అన్నిట్లో ఫస్ట్. అలా స్టూడెంట్గా ఫస్టే, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్టే, ఎంప్లాయీగా ఫస్టే. ఎంప్లాయీగా కలెక్టర్ దగ్గర నుంచి బాబు భవన్ ఎక్కడే ఉండేది అప్పుడు కూడా. ఆఖరికి ఐ మీన్ మూవీస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్టే, పాలిటిక్స్ లోకి వెళ్తే అక్కడ ఫస్టే. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మంత్రిగా నాకు మార్కులు పెట్టారు సీఎం గారు, చంద్రబాబు గారు. ఆన్లైన్లో మార్కులు పెట్టారు. నాకు మార్కులు ఏమో తెలుసా, పెర్ఫార్మెన్స్ 97.4. 97.4 పెర్ఫార్మెన్స్, మంత్రిగా నా పనితీరు. ఏపీ తెలంగాణ. ఒకరోజు నెల్లూరులో ఉంటే ఒకరోజు ఆదిలాబాద్లో ఉండేది, ఒకరోజు విజయనగరంలో ఉంటే తెల్లారి ఇంకెక్కడో ఉండేది. కొంచెం ఎలక్షన్స్లోకి వెళ్ళిన దగ్గర నుంచి, ఐ మీన్ పొలిటికల్గా బిజీ అయిన దగ్గర నుంచి కొంచెం సినిమాలకు గ్యాప్ ఇచ్చారనుకోవచ్చు కదా. అని కాదు, మినిస్టర్ అయినాక నేను చేయకూడదు. ఓ, మినిస్టర్ అయిన తర్వాత చేయకూడదా? అదే గ్యాప్ నాకు. మినిస్టర్ ఉన్నంత కాలం చేయకూడదు, చేయొద్దు అన్నారు గట్టిగా. అప్పుడు కొంచెం గ్యాప్. దగ్గర సార్ 36 భాషల్లో నటించారా? అన్ని భాషల్లో, ఒరియా గిరియా అట్లా కూడా నా 70 అయినాయి నా సినిమాలు. అసలు అది కాదు సార్, 4-5 భాషల్లో నటిస్తేనే చాలా గొప్ప. ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్ అనేస్తున్నారు. మీరు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ని మించిపోయారు కదా అసలు. ఎప్పుడో కానీ మనం చెప్పుకొని అహంభావాలు, ఏదో స్టైల్ అయ్యి ఉండవు. సింపుల్ బాబు మోహన్, సింపుల్ బాయ్.
ఎంత ఎదిగినా కానీ ఆ మనిషిలో కొంచెం కూడా గర్వం కానీ ఎక్కడా కూడా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర చూపించరు. ఎవరు ఫోన్ చేసినా, ఎవరి ఇంటికి వచ్చినా ఆ హాస్పిటాలిటీ కానీ, ఎవరు కాల్ చేసినా రెస్పాన్స్ కానీ అంతే ఉంటుంది కదా. అంతే ఉండాలి కదా. ఎందుకంటే మనిషి చనిపోయినా కూడా మిగిలేది గదే. మంచోడు, చాలా మంచితనం గలవాడు, సింప్లిసిటీ గలవాడు, అందరితో బాగుండేవాడు అనేదే మిగులుతుంది. అమ్మ వాడ దరిద్రం వదిలిపోయినా పోయిండా పోనీ అనిపించుకొని చచ్చిపోతే మన మనిషి జన్మకి మనం అన్యాయం చేసినట్టు. వాడా భలే మంచోడు రా అనిపించుకుంటే మనిషిగా మనం పాస్ అయినట్టు. అది నేను నా గుండెల్లో దాచిపెట్టుకుంటుంది. అందుకనే ఎక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా మీరు కనబడ్డారంటే గవ్వ హగ్ చేసుకోవడం, రెండు చేతులతో పట్టుకోవడం బాగా. అసలు ఎప్పటి నుంచి సార్ ఈ అనుబంధం? ఎప్పటి నుంచి? అయ్యో బిగినింగ్ నుంచే, ఫ్రమ్ ది బిగినింగ్. మొన్న కూడా మీరు వెళ్ళి ఇలా పట్టుకోగానే చెయ్యి గబగబా మిమ్మల్ని దగ్గరికి తీసి నన్ను బాగా లైక్ చేస్తాను. చిరన్న అంటాను సార్. మొత్తం అంతా బాగుంది. మాకు చాలా ఇష్టమైన బాబు మోహన్ గారు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఒక పక్కన హీరోగా చేశారు, కొన్ని మూవీస్లో విలన్గా కూడా చేశారు. ఆ విలనిజం కూడా ఏంటంటే మమ్మల్ని నవ్వించే విధంగానే ఉండేది, కానీ విలన్ అంటే ఏదో కఠినంగా కర్కోటంగా అలా కాదు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ సాంగ్స్లో మేము చిన్నప్పటి నుంచి విన్న ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. సిల్క్ స్మిత గారితో బావల సయ్యా సాంగ్ కానివ్వండి, డిస్కో శాంతి గారితో కొన్ని సాంగ్స్ కానివ్వండి. డిస్కో శాంతి గారు మీరు చాలా హిట్స్ ఉన్నాయి, మీకు చాలా హిట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ సౌందర్య గారితో బయట వర్షం పడుతుంది, వెదర్ అంతా చల్లగా ఉంది, ఇలాంటి వర్షం చూసినప్పుడు మాకు గుర్తొచ్చే సాంగ్. ఎలా సార్ అసలు సౌందర్య గారు అప్పట్లో అప్పుడప్పుడే వచ్చి చాలా తొందరగా ఎదిగిన ఒక మంచి హీరోయిన్, ఒక మంచి మనిషి. సో అలాంటి ఆర్టిస్ట్ మీతో వర్క్ చేయడం అసలు మీ ఇద్దరికి ఎలాగ అంత స్క్రీన్ మీద అంత అద్భుతమైన కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు? అది అంతా దేవుడిదే. కలపటం ఆయనే కదండి, ఇవ్వటం కూడా ఆయనే. ఓకే, అంతే కదా. ఫలానోడు ఏదో అవ్వాలని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాల్సిందే కదా. ఇది విన్నాను సార్, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నేను ఒక సందర్భంలో వినడం జరిగింది. ఒక థియేటర్లో 1 year పాటు ఆ మూవీ కంటిన్యూగా రన్ అయిందంట. కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళు అని చెప్పేసి విన్నాను. నిజమేనా? నిజమే. ఎక్కడ సార్ అది? నేను వెంకటేశ శ్రీనివాసులు. శ్రీనివాస అంటే వెంకటేశ శ్రీనివాస్ ఒకటే కంపౌండ్లో. నేను అంటే చాలా థియేటర్స్లో ఆడింది, కానీ నేను చూసింది శ్రీనివాసులో. నాకు హైదరాబాద్లో ఉన్న అంటే మా షూటింగ్లో ఎట్లుండేదంటే ఒకరోజు హైదరాబాద్, ఒకరోజు తిరుపతి, ఒకరోజు వైజాగ్, ఒకరోజు మెడ్రాసు, ఒకరోజు అట్లుండేది. ఎక్కడికి పోయినా 4-5 షూటింగ్లు, నా డేట్ని బట్టి షూటింగ్ పెట్టుకునేవాళ్ళు అక్కడ. ఆ టైంలో హైదరాబాద్లో ఉన్న రోజు మాత్రం ఏదో ఒక రకంగా పోయి థియేటర్ ముందు నాకు కటౌట్లు ఆ గొడుగులతోటి సౌందర్యాన్ని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారు కదా. స్టైల్ మీరు ముందు నడవడం, ఆవిడ వెనకాల నడవడం, అసలు మీరు ఆ క్యాప్ అటు ఇటు ఆడించడం, అసలు ఏమన్నా స్టైల్ గా మెయింటైన్ చేసేవాళ్ళ. నా సాంగులు ఏయన్నా చూడండి మీరు. ఇప్పుడు మాయలోటి సినిమాలో కామెడీ అన్న డాడీ 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 మరి అనుకుంటూ చేసే క్యారెక్టర్ ఎందుకు ఏమిటి ఎలా అలాంటిది. మళ్ళీ సాంగ్ కాడికి వచ్చేసరికి చూడండి అసలు ఎక్కడ కమెడియన్ కనపడ్డు. అస్సలు మాకు అక్కడ పెద్ద పెద్ద హీరోలు కనిపించారు. నేను ఏమైతే రివీల్ చెయ్యను, కానీ ఆ నడిచే నడకలో కానీ అసలు నాకు చాలా పెద్ద హీరోస్ కనపడేవాళ్ళు. ఈయన అసలు ఏంటి అంటే అప్పుడు తెలియదు, కానీ సార్ ఇప్పుడు ఆ సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్. అసలు ఇంత మంచి ఆర్టిస్ట్, అసలు ఇండస్ట్రీకి ఎంత మంచి ఆర్టిస్ట్ దొరికారు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు.